భారతదేశంపై అమెరికా మరొక పిడుగు వేసింది. అదేమిటంటే ఇప్పటిదాకా సుంకాల పెంపు 25-50% ప్రతీకార సుంకాలు అంటున్న అమెరికా ఇప్పుడు ఈ H1B వీసా ఏదైతే ఉందో దాన్ని గతంలో ఉన్న $1,000 ఏమో అప్లికేషన్ ఫీజు ఉంటే $4,000-5,000 ఏమో తర్వాత వాళ్ళు వీసా ఇచ్చేటప్పుడు చెల్లించాల్సిన రుసుము ఉంటుండే. దాన్ని ఇప్పుడు ఏకంగా $1,00,000 పెంచారు. $1,00,000 అంటే మన కరెన్సీలో 85 లక్షల రూపాయలు. 85 లక్షల రూపాయలు చెల్లిస్తేనే మీరు పర్మనెంట్గా వీసా అంటే వర్క్ అని చెప్పానంటే నైపుణ్యం గల కార్మికుల వీసా లభిస్తుంది. H1B వీసా అని మాట అంటుంది. దీంతో ఏంటంటే ఒకేసారి కుదేలైపోయిన పరిస్థితి కనిపిస్తున్నా కూడా చివరికి నా ఉద్దేశం ఏంటంటే అమెరికాకే నష్టం. అంటే మేధో వలసను నియంత్రించే క్రమంలో వాళ్ళ మేధో వలస పెంచుకోకుండా వాళ్ళు మేధోక్షమ పెంచుకోకుండా మేధస్సు పెంచుకోకుండా నైపుణ్యం పెంచుకోకుండా ఒకేసారి భారతదేశం నుంచి ఆపేస్తే ఏ నష్టం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తారు. మొదటిది దాదాపు 4 లక్షల మంది ఇవాళ మేధో వలసలో H1B వీసా పొందిన వాళ్ళు మన భారతదేశం నుంచి అక్కడ బతుకుతున్నారు. మరొక 40,000 మంది మాత్రమే చైనా వాళ్ళు బతుకుతున్నారు. మిగతా అన్ని దేశాలు కలిస్తే ఇంకో 20,000 కన్నా ఎక్కువ ఉన్నారు. కనుక 5-6 దేశాల మొత్తం మేధో వలస చూసుకుంటే అమెరికా వెళ్ళిన దానిలో 72% పైగా సుమారు 73% పైగా మనకు భారతీయులే ఇది H1B వీసా మీద అక్కడ ఉంటున్నారు. మరొక 12.5% మ్యాక్సిమం 13% చైనా వాళ్ళు ఉంటున్నారు. అంటే ఈ 72-13 అంటే మ్యాక్సిమం 85%, మిగతా 15% అంతా మిగతా దేశస్తులు ఉంటున్నారు. కనుక నష్టం మనకే అనే ఒక మాట వస్తుంది. కానీ అంతిమంగా చూసేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే వెంటనే అనిపిస్తున్నా నష్టం వాళ్ళకే రివర్స్. అంటే ఎక్కిన కొమ్మను ట్రంప్ నరుక్కుంటున్నారు. మేధో వలసలు కనుక మన ఆపేస్తే వెంటనే వాళ్ళకి జరిగే నష్టం చెప్తాను. ఒకటి వాళ్ళ కంపెనీలు నష్టపోతాయి. ఎందుకంటే వాళ్ళకి మనకు నైపుణ్యం గల కార్మికులు నైపుణ్యం గల వ్యక్తులు కావాలంటే వాళ్ళు ఏం చేయాలి? $1,00,000 వాళ్ళు కట్టాలి కదా. వాళ్ళు కట్టంది అయితే మన వాళ్ళు పోరు అక్కడికి. ఇప్పుడు పోతా అన్న అంత జీతాలు $1,00,000 జీతం ఒక సంవత్సరం అనుకుంటే అంతకంటే మరి ఎక్కువ చెల్లించి పోవడానికి ఎంట్రీ ఫీజు అన్నట్టు అయిపోతే కష్టం కదా అని ఒక మాట ఉన్నది. కనుక అంతిమంగా ఏమైందంటే రేపు పొద్దున మేధో వలస లేకపోతే అమెరికా బతకలేని పరిస్థితి ఇప్పుడు అంటున్నాను. అది ముఖ్యంగా భారతీయులు లేకపోతే చాలా సాఫ్ట్వేర్ రంగం నుంచి పొందుతుంది అనేక దానిలలో. కనుక అట్లా చూసుకుంటే వాళ్ళు నైపుణ్యం పెంచుకొని వాళ్ళు కొంత తయారైన తర్వాత ఈ ఆపేస్తే అప్పుడు ఏమవుతుందంటే కుదురుకుంటాయి. వాళ్ళు తయారు గారు వచ్చే వాళ్ళని ఆపుతామంటే ప్రవాహాన్ని ఆపుతామంటే నీరు ఎండిపోతుంది. ఒక మాట చెప్పాలంటే చెరువు మీద అలిగితే ఏమవుతుందో అంతకంటే దుర్మార్గంగా చెప్పలేండి. అదే జరుగుతుంది వాళ్ళకు. రెండోది ఏంటంటే ఇవన్నీ కూడా సుంకాల పెంపు కానీ ఇవన్నీ ప్రభావాలు వెంటనే తెలివాయి. కానీ వెంటనే తెలిసింది ఇప్పుడు ఏం తెలిసింది అంటే మనకు విద్యార్థులను ఆపడం జరిగింది. వీళ్ళు ఏది ఇక్కడి నుంచి చదువు కోసం పోయే విద్యార్థులకు రకరకాల పరీక్షలు పెట్టి రకరకాల ఏమంటుంది దాన్ని శీల పరీక్షలు పెట్టి సోషల్ మీడియాలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉండాలని కేసులు ఉంటే చిన్న కేసున్నా వెనక్కి పంపడం ఇట్లాంటివి చేశారు. ఒక దశలో అయితే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పి వాళ్ళని అవమానకరంగా సంఖ్యలు చూసి పంపించారు. దాంతో ఇప్పుడు విదేశీ మన పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు హార్వర్డ్ కానీ స్టాన్ఫోర్డ్ కానీ రకరకాల విశ్వవిద్యాలయాలు అమెరికాలో ఉన్న వాటిలో మన వాళ్ళు చదువుకోవడానికి వెనక ముందాడి ఇప్పుడు $35,000 నష్టం వెంటనే ఈ 6 నెలల్లో జరిగింది. వాళ్ళకి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా అడ్మిషన్స్ లేక బాధపడుతున్నారు. పోయిన సంవత్సరానికి ఇప్పటికీ 30-40% అడ్మిషన్లు తక్కువైనాయి. అంటే చదువు కోసం వచ్చే వీసాలు ఆపేసి మేధో వలసను ఆపేసి చివరికి మనకు ఇది లాటరీ ద్వారా కేటాయించే క్రమంలో లక్కీ ఏమంటారు సూపర్ మన గోల్డ్ కార్డ్ అని చెప్పి పెట్టారు. గోల్డ్ కార్డ్ ఏంది? $10 లక్షల. $10 లక్షల ఉంటే 8 కోట్ల 30 లక్షల రూపాయలు అవుతుంది చెప్పారు. 10 కోట్లు పెట్టి వాళ్ళు అక్కడికి పోవాలి. అది ఇంకా కష్టం కదా. $10 లక్షల ఉంటే 80 వేసుకుంటే వాళ్ళు మేధో వలసలకు పోవడం కష్టం. కనుక అది కూడా ఏదైతే గోల్డ్ కార్డు కూడా పెద్దగా ఉపయోగంలోకి రాలేదు. పెద్ద వాళ్ళు కూడా అక్కడ గోల్డ్ కార్డు పెట్టి అక్కడ బతకడం ఏంది, ఎక్కడైనా బతకొచ్చు కదా అనే పరిస్థితి వస్తుంది. కనుక సెటిల్ అయిపోతారు జీవితంలో. కనుక వాడు ఉద్యోగం అవసరం లేదు, గోల్డ్ కార్డు అంతకంటే అవసరం లేదు, అక్కడ బతకాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ తాను ఎక్కిన కొమ్మను నరుక్కుంటున్న అమెరికా ప్రజల ఆగ్రహానికి గురవుతుంది. ఒకవేళ నిజంగానే ట్రంప్ ఇవాళ అన్నమాట రేపు అనకపోవచ్చు, రేపు ఉన్నదే ఎల్లుండి ఉండకపోవచ్చు. ఏమవుతుందంటే ట్రంప్ చంచలత్వం ఎక్కువ కనుక ఇవాళ అంటున్నారు రేపు తీసేయచ్చు, రేపు మాట మార్చవచ్చు. రెండోది ఏమవుతుందంటే ఇవాళ ట్రంప్ చేసే పని కోర్టులు కూడా అడ్డుకుంటాయని. ఇప్పటికే ఫెడరల్ కోర్టులు ఆయన చేసిన చాలా చట్టాలను కానీ చాలా ఆర్డర్లను కానీ మనకు వాళ్ళు దాన్ని అంగీకరించాక దాన్ని స్టే ఇచ్చారు. కాబట్టి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఆయన ఏమంటున్నాడు? కోర్టులు కూడా అమెరికా అభివృద్ధికి అడ్డుకుంటున్నాయి. సుప్రీంకోర్టు కనుక ఒకవేళ
ఫెడరల్ కోర్టు తీర్పును సమర్థిస్తే నా ఇప్పటిదాకా ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అని రద్దు చేస్తే తప్పక అమెరికా నష్టపోతే దాని కోర్టులే బాధ్యత అని కోర్టులను కూడా ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. చూస్తున్నాం మనం. కోర్టులు బ్లాక్మెయిల్ చేస్తే స్థాయికి ట్రంప్ ఎదిగిండు, సమస్య లేదు. కనుక ఇప్పుడు ఆయన ఒక జరుగుతుంది ఏంటంటే అక్కడ అమెరికాలో ఎప్పుడైతే గతంలో అమెరికా అధ్యక్షుడిగా 20 జనవరి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తా అని అంతకుముందు 3 నెలల క్రితం నవంబర్ ఎన్నికైతే చాలా యూనివర్సిటీస్ కానీ చాలా వర్క్ వీసాలు ఇచ్చిన వాళ్ళు కూడా వెంటనే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు వెంటనే వచ్చేయండి, ఇండియా మళ్ళీ అమెరికాకి ఇప్పుడు ఎంట్రీ కాకపోతే మళ్ళీ రాలేరేమో అన్నారు. సరిగ్గా అప్పటి పరిస్థితులు అంటే పోయిన 2024 డిసెంబర్ జనవరిలో ఉన్న పరిస్థితి, డిసెంబర్ 2025 జనవరిలో ఉన్న పరిస్థితులు 20 జనవరి లోపల రమ్మని చెప్పి కోరింది కదా. సేమ్ అట్లాగే ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటున్నారు యూనివర్సిటీస్ కానీ, మీరు ప్రపంచంలో ఇక్కడి నుంచి పోయి మళ్ళీ ఎక్కడ ఉంటున్నారో వెంటనే మీరు మీ ఉద్యోగాలకు చేరండి, అమెరికాకు వెంటనే రాండి, తలుపులు మూసుకపోతాయని భయపడుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే దాన్ని ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చదివిన వాడిలాగా, ఏది మన ప్రొక్లమేషన్ అంటారు, అది చదివిన వాడిగా దానిలో ఇప్పటి నుంచే అని ఉన్నది. కనుక గతంలో పనిచేసిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇప్పటి నుంచి $1,00,000 చెల్లిస్తేనే మీరు వర్క్ వీసా కింద అక్కడికి పోవచ్చు, లేకుంటే నైపుణ్యం వీసా కింద పోవచ్చు, కనుక మేధో వలస కింద పోవచ్చు. కనుక అది ఇప్పటి నుంచి అమలు అవుతుంది, అంతకుముందు అమలు కాదని నేను అనుకుంటున్నాను. దాని క్లారిటీ లేదు కనుక ఎప్పటి నుంచి అయితే అప్పటి నుంచి అమలు అవుతుంది కదా, అదొకటి. రెండోది, ఇప్పుడు మొత్తం మీద RIC రష్యా, ఇండియా, చైనా కూటమి వల్ల ఇప్పటికే కొంచెం దారికి వచ్చినట్టు కనిపిస్తున్నా ట్రంప్ ఎవడు చెప్పినా వినడు. అంతేకాని కదా మన మోడీ గారి పుట్టినరోజు నాడు మా శుభాకాంక్షలు ఫోన్లో తెలిపారు. భారతదేశం శక్తివంతమైన దేశం తయారు కావడానికి మీరే కారకులు, మంచి చేస్తున్నారన్నారు. దానికదే బావమాడితే పేకాటే అంటున్నాడు. అందుకని ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే ఏదైనా సరే ట్రంప్ నిర్ణయాలు కోర్టులకు చెల్లుతాయా అన్నది ఒకటి. రెండోది, దాని మీద నిలకడగా ఉంటాడా ఆయన, రెండోది, ఇది ఎప్పటి నుంచి అమలుకి వస్తుంది అనేది డేటు. ఈ 3 కూడా క్లారిటీ వస్తే ఈ సుంకాల మనతో పాటు ఏదైతే H1B వీసాల మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గోల్డ్ కార్డు విషయంలో కూడా ఇంకా పరిశీలిస్తున్నారంటున్నారు. గోల్డ్ కార్డు విషయంలో గిరాకీ లేకపోతే, ఎవరు రాకపోతే, డిమాండ్ సప్లై తేడా వస్తే ఆయన కూడా ఏం చేయలేడు. కనుక చూద్దాం ఏం జరుగుతుందో.